ఒక్కొక్క పరిణామం ఒక్కొక్క మార్పు కారణం అవుతుంది. ఢిల్లీలో రాజకీయానికి అత్యంత కీలకమైనటువంటి మార్పు కారణం ఏంటయ్యా అంటే, నెంబర్ 1 హిందువులు పోలరైజ్ అయ్యారు. అదే సందర్భంలో ముస్లింలు డివైడ్ అయ్యారు. ప్రతిసారి ముస్లిం క్రైస్తవ పోలరైజేషన్ తో అక్కడ విజయం సాధించుకుంటూ వచ్చినాయి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు. ఈ దఫా ముస్లిం క్రైస్తవ ఇతర సామాజిక వర్గాలు అంటే హిందూయేతరులు చీలిపోయారు. అయితే ఈ చీలికని వాళ్ళిద్దరూ కలిస్తే అంటే కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తుంటే విజయం వేరేగా ఉండేది. వాళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేయడం వల్ల ఇప్పుడు ఫైనల్ గా వచ్చేటప్పటికి రాత్రికి ఫిగర్స్ తెలిస్తే ఎంత పర్సెంటేజ్ అని. ఇప్పటిదాకా ఉన్నటువంటి లెక్క ప్రకారం చూస్తుంటే ఇద్దరిది కలిపితే 50 దాటి ఉండేది. భారతీయ జనతా పార్టీది ఇప్పుడు 45, 46, 47% దగ్గర కనబడుతుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ చీల్చిన ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి సంబంధించినటువంటి దెబ్బతీస్తుంటాయి. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పుంజుకోవడం, ఇందులో ప్రో ఇన్కంబెన్సీ అంటే బీజేపీ అధికారంలోకి రావాలన్న కోరిక హిందువులలో బలంగా వచ్చింది. అదే సందర్భంలో యాంటీ ఇన్కంబెన్సీ అంటే కేజ్రీవాల్ దిగిపోవాలన్నటువంటి కోరిక కూడా వాళ్ళలో వచ్చింది. దాని ఫలితమే తాజా ఫలితాలు అన్నటువంటిది లెక్క కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే జయాపజయాలు అన్నటువంటిది మరి కాసేపట్లో స్పష్టత వచ్చేలోపు ఆమ్ ఆద్మీ పార్టీ ముందనుకున్నంత దారుణంగా పరాజయం కాకుండా బలం పుంజుకుంటోంది. ఇది విజయం దిశగా తీసుకెళ్తుందా, లేకపోతే గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలవుతుందా, సంఘటితంగా లేకపోవడం వల్ల ఓటమి అవుతుందా అనేటటువంటిది మరి కాసేపటికి స్పష్టత వస్తుంది.